బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ మంత్రివర్గం. అజెండా అంశాల తరువాత మంత్రులతో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి చెందుతోందని, గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఐటీ హబ్ గా ఏపీ మారిపోతుందన్నారు సీఎం చంద్రబాబు. పెట్టుబడులకు ఆమోదంతో పాటు సంస్థలు నెలకొల్పేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెద్ద ఎత్తున కూటమి సర్కారు పెట్టుబడులు తెస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. సో ఏపీ కేబినెట్లో చాలా కీలక అంశాలు చర్చించినట్టుగా తెలుస్తోంది. ఎస్పెషల్లీ విశాఖలో గూగుల్ అలానే టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చి పెట్టుబడులు పెట్టడం, దీనికి సంబంధించి విశాఖ కూడా మరో ముంబై తరహాలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఏపీ కేబినెట్ మీట్లో ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మెయిన్గా మనం చూసినట్లయితే మంత్రులతో వివిధ అంశాలకి సంబంధించి కూడా చంద్రబాబు చర్చించారు. గూగుల్, టీసీఎస్ వంటి కంపెనీల రాకతో ఐటీ హబ్గా విశాఖ మారిపోబోతోందన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, కేబినెట్ లో దాదాపు 30 అంశాల మీద అజెండాలో ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 10,000 జనాభా ఉన్నటువంటి పంచాయతీలు రూరల్ అర్బన్ గా మార్చేందుకోసం అని చెప్పేసి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అలాగే కింది స్థాయి అధికారులు ఎవరెవరైతే ఉన్నారో సిబ్బంది, వారికి సంబంధించినటువంటి పేరును గౌరవప్రదంగా ఉండేట్టు, అంటే కొంత ఏదైనా స్కావెంజర్స్ సంబంధించేవి రకరకాలైనటువంటి ఉద్యోగాలు చేసేటువంటి కింది స్థాయి ఉద్యోగులను వారికి ఇచ్చేటువంటి ఏదైతే పేర్లు ఉన్నాయో వాటి కొంచెం గౌరవప్రదంగా ఉంచాలి, బాగుంటుందని చెప్పేసి కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా వారికి మార్పులు చేసే దిశగా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్టీల్ ప్లాంట్ మూత పడుకోకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకు చేయబోమని చెప్పాడు. వైజాగ్ లో రైల్వే జోన్, గూగుల్ డేటా సెంటర్ల వంటివి ఏర్పాటు చేయాలని చెప్పేసి చూసినట్లుగా చెప్పింది. వాటిని పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేకపోతున్నామని చెప్పేసి కేబినెట్ సహచరులతో చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ పెట్టుబడులు వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటి మీద కూడా ఈ కేబినెట్ లో ఆమోదం తీసుకున్నారు. తర్వాత కేబినెట్ లో అనంతరము చంద్రబాబు నాయుడు పలు రకాలైనటువంటి రాజకీయ అంశాల మీద ఇటీవల తెలుగుదేశం పార్టీ నేతలతో ఇన్వాల్వ్ ఉన్నటువంటి నకిలీ మద్యం సంబంధించినటువంటి కుంభకోణాలు, దాన్ని ఎదుర్కోవడం ఎలా అనే దాని మీద చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులతో చర్చించడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పటికే కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతల పేర్లు బయటకు రావడం అయితేనేమి, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించిన లింకులు ఉండటము, పెద్ద ఎత్తున నకిలీ మద్యము రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు జరగడము, వీటన్నిటితో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిన్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలా, ఈ క్యాడర్ను ఎవరైనా కూడా తప్పులు చేస్తే కనుక వాటిని ఏ విధంగా అదుపు చేయాలనే విషయం మీద, తర్వాత వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా తిప్పికొట్టాలి అనే దాని మీద కూడా మంత్రివర్గ సహచరులకు చంద్రబాబు నాయుడు దశాదిశ నిర్దేశం చేశారు. ఎక్కడే కానీ ఎటువంటి అరమరికలు లేకోకుండా మూడు పార్టీలు సమన్వయంతో కలిసి ముందుకు వెళ్ళాలా అని ఏదైతే కనుక అభిప్రాయంతో ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు కొంత వారికి దిశాదిశ నిర్దేశం చేసిన సమాచారం అందుతా ఉంది. ప్రధానంగా ఈ సో అంటే ఏపీ కేబినెట్ లో తీసుకున్నటువంటి మెయిన్ డెసిషన్స్ గా మనం ఏమని చూడొచ్చు అంటారు? అదేవిధంగా మీటింగ్ అయిపోయిన తర్వాత మంత్రులతో కూడా ఏపీ సీఎం చంద్రబాబు స్పెషల్ గా భేటీ అయ్యారు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా మంత్రివర్గ సహచరులతో ఆయన ఇటీవల ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలు అయితేనేమి, జగన్ జనంలోకి వచ్చినప్పుడు చేసినటువంటి ఆరోపణలు వాటిని అంతటినీ సమర్థవంతంగా తిప్పికొట్టాలా. ఎందుకంటే జగన్ జనంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసేటువంటి ఆరోపణలు, అక్కడ వస్తున్నటువంటి కొంత స్పందన కూడా ప్రభుత్వం ఒకవైపు గమనిస్తూనే ఉంది. కాబట్టి దానికి సంబంధించిన వ్యవహారంలో జనం చెప్పేటువంటి మాటలు జనంలోకి వెళ్ళి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని, లేదంటే మరొక విధమైనటువంటి అభిప్రాయం జనంలోకి వెళుతుంది. కాబట్టి దానికి సంబంధించిన వ్యవహారాల మీద కూడా గట్టిగా జనంలోకి తీసుకెళ్లాలని, అలాగే మెడికల్ కాలేజీకి సంబంధించి పీపీపీ విధానంలో ముందుకు వెళ్ళడం వలన అది ప్రైవేటు వారికి అప్పచెప్తా ఉన్నారు. ప్రైవేటు వారికి అప్పగించేందువలన ప్రభుత్వం నష్టపోతూ ఉంది. అంతేకాకుండా తమకు కావాల్సినటువంటి వారికి మెడికల్ ఈ వైద్య కళాశాలను అప్పగిస్తున్నారని చేసేటువంటి ఆరోపణలు, వీటన్నిటిని కూడాను సమర్థవంతంగా తిప్పికొట్టాలా. ప్రతిపక్షాలు చేసేటువంటి ఎటువంటి ఆరోపణలైనా కూడాను ప్రభుత్వం మీద ఖచ్చితంగా
ఎఫెక్ట్ తీవ్రంగా పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం ద్వారా ఆ ఎఫెక్ట్ లేకోకుండా చూసుకోవాలా. ఒకవేళ ప్రతిపక్షాలు చేసేటువంటి అబద్ధ ప్రచారాలు ఏవైనా ఉంటే కనుక వాటిని కూడా సమర్థవంతంగా తిప్పికొట్టాలని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ వైద్య కళాశాలకు సంబంధించినటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాల మీద ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద చంద్రబాబు నాయుడు దశాంశం నిర్దేశం చేశారు. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా జనంలోనికి తీసుకెళ్లి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాలనే విషయం మీద ప్రధానంగా తన మంత్రివర్గ సహచరులకు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. రైట్, విజయచంద్రన్.